వీధుల్లో సీజేపీ సృష్టిస్తున్న ఉగ్ర పోరాటాలు హంగామాతో పోలిస్తే కాంగ్రెస్ చేసే ధర్నాలను నియంత్రించటం, పార్లమెంట్ పరిధిలో చర్చల ద్వారా ఎదుర్కోవటం బీజేపీకి కూడా చాలా సులువు కదా. అందుకే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సీజేపీ ప్రేరిత ఆగ్రహ జ్వాలలకు ఈ రాహుల్ గాంధీ ధర్నా ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ఉపయోగపడిందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. సాధారణంగా దేశ ప్రధాని నివాసం వద్ద జరిగే నిరసనలకు ఢిల్లీ పోలీసులు నిమిషాల వ్యవధిలోనే నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయిస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. 3.5 గంటల పాటు ఈ ధర్నా నడిచింది. అంతటితో ఆగకుండా కేంద్ర పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా హోంశాఖ కార్యదర్శితో కలిసి నిరసన ప్రదేశానికి వచ్చి రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. పార్లమెంటులో చర్చకు సిద్ధమని కేంద్రం ఆఫర్ కూడా ఇచ్చింది. అంటే జాతీయ మీడియా ఫోకస్ మొత్తాన్ని సీజేపీ తీవ్ర ఆందోళనల నుండి కాంగ్రెస్ కేంద్రం నడుమ సాగే రాజకీయ పోరు వైపు మళ్లించడంతో కేంద్రం విజయవంతమైందనే సంకేతాలు వెళ్తున్నాయి. మొత్తానికి సీజేపీ వీధుల్లోకి తెచ్చిన సంచలనాత్మక ఆందోళన గ్రాఫ్ను తగ్గించేందుకు జాతీయ రాజకీయాల్లో మళ్ళీ పాత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే బైపోలార్ రాజకీయ నమూనాను తెరపైకి తెచ్చేందుకు అధిష్టానం సుముఖత చూపినట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ప్రొటెస్ట్ కాంగ్రెస్కు పొలిటికల్ మైలేజ్ ఇచ్చినప్పటికీ రాజధానిలో తీవ్ర స్థాయి చేరిన సీజేపీ పోరాట తీవ్రతను తగ్గించడంలో మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వానికి ఊహించని ఉపశమనంగా మారిందనే చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది రాహుల్ గాంధీ వ్యూహమా లేక బీజేపీ వేసిన మాస్టర్ ప్లానా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక ఎడిటోరియల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. మీ కేఎస్ఆర్.